హ్యాపీ బర్త్డే టు యూ. సో ఇవాళ ఈ వీడియో బర్త్డే వ్లాగ్ అండి. షీస్ అనుష, తను నా ఆడపడుచు. ఇవాళ తన బర్త్డే వ్లాగ్ షేర్ చేస్తున్నాను. సో బర్త్డేస్ అనగానే ఫస్ట్ మనకు కావాల్సింది కేక్ కదండి. ఫస్ట్ లాక్డౌన్ అవ్వడం వల్ల మేము ఇంట్లోనే కేక్ ప్రిపేర్ చేద్దాం అనుకున్నాము. వాటికి ఇంగ్రీడియంట్స్ ఇప్పుడు మోస్ట్లీ అందరూ ఒక్కసారైనా ట్రై చేసి ఉంటారు ఇంట్లో లాక్డౌన్లో. ఓవెన్లో చేయడం కానీ, కుక్కర్లో చేయడం కానీ. సో మేము ఫస్ట్ టైం చేసినప్పుడు బాగానే వచ్చిందండి. సెకండ్ టైం ఇది చేయడము. సో ఫస్ట్ టైం చేసిన దానికి సెకండ్ టైం చేసిన దానికి మిస్టేక్ కూడా నేను రేపు చెప్తాను ఇక్కడ ఏమైందని. సో అన్నీ ఈక్వల్ క్వాంటిటీస్ అండి. ఫస్ట్ ఏ గ్లాస్లో అయితే మైదా తీసుకుంటారో అదే గ్లాస్లో షుగర్ తీసుకొని మిక్సీ జార్లో వేసేసుకొని 2 eggs వేసుకొని బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా అండి చూసుకొని వేసుకోవాలి. ఇక్కడ మీరు మిస్టేక్ చేస్తే మీ కేక్ అనేది అసలు పాడైపోతుంది కంప్లీట్గా. అండ్ ఎగ్ స్మెల్ రాకూడదు కాబట్టి వెనిలా ఎసెన్స్ వేసుకున్నాము. సో కడాయి పెట్టుకొని ఇలా మీరు ఎయిదర్ సాల్ట్ అన్న వేసుకోవచ్చు, శాండ్ అన్న వేసుకోవచ్చు, ఇలా ఒక స్టాండ్ అన్న పెట్టుకోవచ్చు అండి. సో ఈ స్టాండ్ పెట్టుకున్నాక ఏంటి అంటే మనం ఇందనక మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా, ఇలా ఒకసారి ప్రీహీట్ చేసుకోవాలి. మిక్స్ చేసుకొని పెట్టుకున్న బ్యాటర్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసి బర్తన్లోకి పెట్టేసామండి. సో మేము చేసిన మిస్టేక్ ఇక్కడ ఏంటి అంటే బై మిస్టేక్ చూసుకోకుండా బేకింగ్ పౌడర్ అండ్ బేకింగ్ సోడా కాస్త ఎక్కువ వేసేసామండి. సో అలా ఎక్కువ వేయడం వల్ల ఏంటంటే అది కంప్లీట్గా పొంగి అంటే పొయ్యింది. ఇలా మీడియం ఫ్లేమ్ ఉండాలి. సో అలా కంప్లీట్గా పొంగిపోయింది కేక్. ఫస్ట్ టైం నేను చేసినప్పుడైతే ఇలా వచ్చింది, కానీ చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. బేకింగ్ సోడా, బేకింగ్ పౌడర్ అన్నీ నీట్గా వేసాము. బట్ సెకండ్ టైం వచ్చేటప్పటికి అది కంప్లీట్గా పొంగిపోతూనే ఉన్నిందండి. కేక్ అయితే బాగా రాలేదు. సో ఇలా చూసారా, ఇలా ఫ్లఫీగా పొంగుతూనే ఉన్నింది. అందుకని ఇంకా ఫ్లాప్ అయిపోయింది కాబట్టి కేక్ కొనుక్కుందామని బయటికి వెళ్ళాము. ఇలా కేక్ షాప్కి వెళ్ళి తననే తీసుకెళ్ళాం. తన బర్త్డే కాబట్టి తనకు నచ్చిన కేక్ తనే సెలెక్ట్ చేసుకునింది. సో కేక్ తీసుకొని మేము ఇంటికి వచ్చేసాం. నైట్ 12కి కేక్ కటింగ్ చేపిద్దామని చెప్పి తన నిద్ర లేపి తీసుకొచ్చాము కేక్ కటింగ్కి. సో కేక్ కటింగ్ స్టార్ట్ చేయించేసి ఇంకేంటంటే అందరూ మళ్ళీ ఫోటో సెషన్ స్టార్ట్ చేసాము. సో ఫైనలీ ఇట్ వాస్ 12. కేక్ కటింగ్ అయితే చేసేసాము. కేక్ కటింగ్ చేశాక కేక్ స్మాష్ అయితే కంపల్సరీగా జరుగుతుంది. అందులోనూ ఇంతమంది ఉన్నప్పుడు కంపల్సరీ జరుగుతుందండి మా ఇంట్లో అయితే కేక్ స్మాష్ అనేది. సో ఆఫ్టర్ కటింగ్ తనకు తినిపించేశాక కేక్ స్మాష్ అయితే చేసాము. ఆ వీడియోస్ కూడా నేను అటాచ్ చేస్తున్నాను చూడండి ఇక్కడ. తర్వాత నెక్స్ట్ ఏముంటుంది, బర్త్డే బంప్స్ కదా. సో తన ఏజ్ ఎంత అయితే అందరం డివైడ్ చేసుకున్నామండి ఈక్వల్గా. అన్ని బర్త్డే బంప్స్ అయితే ఇచ్చేసాము. నేను, హస్బెండ్, అలాగే అన్నయ్య ముగ్గురం ఈక్వల్గా డివైడ్ చేసుకొని తనైతే బాగా బాధేసి వచ్చాము. అంత కాదు కానీ లైట్గానే. సో యూ కెన్ కౌంట్ హర్ ఏజ్ అండ్ గెస్ చేయండి అండ్ కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయొచ్చు. అండ్ మీరు లాస్ట్ టైం నా వ్లాగ్ చూసిన పని అయితే తిరుమల వ్లాగ్ ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంది మేము మంచి ఫుడ్డీస్ అని చెప్పి. సో తనకి నాన్ వెజ్ ఫేవరెట్ అండి, అందుకని చెప్పి నాన్ వెజ్జే చేశారు ఎక్కువ ఇంట్లో. ఇదైతే మా హస్బెండ్ ప్రిపేర్ చేశారు తన కోసము. మటన్ గోంగూర అండ్ చికెన్ కబాబ్ అండ్ సమ్ అదర్ నాన్ వెజ్ డిషెస్ ఆల్సో వాజ్ దేర్. అండ్ హీ వాజ్ కుకింగ్ ఫర్ హర్. ఇదైతే తనే చేసింది, మా వదిన చేసింది ఇదైతే. సో అందరం ఇంకా చూసారా ఎంతమంది ఉన్నాము, అందరం బాగా తింటాం మేము. మాత్రం మొహమాట పడకుండా తినాలండి. తినేటప్పుడు ఫస్ట్ బాగా తింటేనే మనం బాగా హెల్తీగా ఉంటాము. సో బాగా తింటాం మేమైతే ఇంట్లో. ఈ టైంలో అయితే ఇంకా బాగా తినాలండి, ఇమ్యూనిటీ బూస్ట్ చేసుకోవాలి కాబట్టి ఎక్కడ మొహమాట పడకుండా మీరు కూడా బాగా తినండి. అందరూ హెల్తీగా ఉండాలి ఈ టైంలో మనము ఇమ్యూనిటీ బూస్ట్ చేసుకొని. సో ఇదైతే మా ఫుడ్ పార్ట్ అండి. నెక్స్ట్ ఇంత తిన్నాక ఏదైనా ఒక స్వీట్ డెజర్ట్ లాంటిది ఉండాలి కదా, అదైతే మేము చేసుకోలేకపోయాం టైం లేక మాకు. అందుకని చెప్పి అది తినడానికని బయటకు వెళ్దామని అనుకున్నాము. సో నెక్స్ట్ అదే చూపించేస్తాను ఆ క్లిప్పింగ్. మేము ఎక్కడికి వెళ్ళాము, ఏం తిన్నామని చెప్పి చూపిస్తాను.
తీసుకోవడానికి. సో వి స్టార్టెడ్ ఫర్ ఎంజీబీ మాల్ అండి. నెల్లూరులో ఎంజీబీ మాల్ ఈజ్ వెరీ సేఫ్ ఫర్ షాపింగ్ ఆర్ ఈటింగ్ నౌడేస్. ఎందుకంటే మనం కనుక్కునే వెళ్తున్నాము, నీట్గా మెయింటైన్ చేస్తారు, హైజీన్ అండ్ సోషల్ డిస్టెన్సింగ్ మెయింటైన్ చేస్తారు, అండ్ నెంబర్ ఆఫ్ పర్సన్స్ కూడా కౌంట్ చేసి పంపిస్తున్నారు లోపలికి. కార్కి కూడా సోషల్ డిస్టెన్సింగ్ అండి, ఇంతకన్నా సేఫ్టీ మెజర్స్ ఎవరు తీసుకుంటారు చెప్పండి. అండ్ ఎంటర్ అయ్యేటప్పుడు మన ఆధార్ నెంబర్ ఇవ్వాలి, అలాగే వాళ్ళు టెంపరేచర్ మెజర్ చేస్తారు, దేవేర్ ఇన్ పీపీఈ సూట్స్, అలాగే మనం శానిటైజ్ చేసుకోవాలి కంపల్సరీగా. సో ఇన్ని డీటెయిల్స్ అండ్ ఇంత పక్కాగా ఉంది కాబట్టి సేఫ్ అండి షాపింగ్కి వెళ్ళినా కానీ. సో మేమైతే ఎంజీబీ మాల్కి వెళ్ళాము, డెజర్ట్ తీసుకోవడానికి వెళ్ళాము మెయిన్. అండ్ ఇంట్లో కొన్ని సరుకులు కూడా కావాలి ఆ మొమెంట్లో మాకు, అందుకని చెప్పి 2 పనులు అయిపోతాయని వెళ్ళిపోయాం మేము. సో మా ఇంటికి కావాల్సిన సరుకులు తీసేసుకొని ఇంకా డెజర్ట్ తీసుకుందామని వచ్చేసాం మేము. సో క్రీమ్ స్టోన్ వాజ్ హర్ ఫేవరెట్ అండి, బర్త్డే గర్ల్ ఫేవరెట్ షాప్కి అయితే వెళ్ళాలి కదా మనం ఏదైనా కానీ. సో క్రీమ్ స్టోన్ ఐస్ క్రీమ్స్ ఈజ్ హర్ ఫేవరెట్, ఆల్ టైమ్ ఫేవరెట్ తనకి. సో అందులో పర్టికులర్గా నటెల్లా బ్రౌనీ ఆర్ నటెల్లా హార్లిక్స్ ఆర్ ఫేవరెట్ అండి తనకి. హార్లిక్స్ అయితే లేదని చెప్పి ఇంకా బ్రౌనీ తీసుకున్నాము. సో నేనైతే ఫస్ట్ టైమే క్రీమ్ స్టోన్ ట్రై చేయడం, నేను ఎప్పుడు మ్యాక్సిమం ఇబాకాలో ట్రై చేస్తాను ఎక్కువ. సో ఇదైతే మెనూ, మేమైతే ఒక 3 ఐస్ క్రీమ్స్ ఆర్ 4 ఆర్డర్ చేసాము. సో దేవర్ ప్రిపేరింగ్ వీడియోస్లో చూడడమే కానీ ఇలా డైరెక్ట్గా నేనైతే ఎప్పుడు చూడలేదు. సో దేవర్ ప్రిపేరింగ్ దోస్ ఐస్ క్రీమ్స్ అండ్ దిస్ ఈజ్ నుటెల్లా బ్రౌనీ అండ్ ఇది లిచీ అండి. నెక్స్ట్ వచ్చేటప్పటికి అరేబియన్ డిలైట్. సో ఈ 3 అయితే మేము ఆర్డర్ చేసాము. నెక్స్ట్ ఏంటంటే ఇంకా టేస్ట్ చేస్తాం ఎవరికి ఏది నచ్చింది. నాకు కూడా నటెల్లా బ్రౌనీనే నచ్చిందండి మిగిలిన రెండిటితో పోలిస్తే. సో వీఆర్ ఫుడీస్ కదా, బాగా మళ్ళీ జోక్స్, ఈటింగ్, ఇదే మా కార్యక్రమం, ఇంకేముండదు. నెక్స్ట్ దాన్ని బ్లూపర్స్ కూడా యాడ్ చేస్తానండి. దట్ వాజ్ ద హైలైట్ ఫర్ దిస్ వ్లాగ్ అని చెప్పచ్చు. చాలా మంచిగా వచ్చాయి బ్లూపర్స్ అయితే, దాన్ని మాత్రం మిస్ చేయకండి, ఎండ్లో బ్లూపర్స్ యాడ్ చేస్తాను నేను. సో మేము మాది అయిపోయాక వితిన్ ½ అన్ అవర్లోనే మేమంతా ముగించేసుకున్నామండి, ఎక్కువసేపు బయట ఉండకూడదని చెప్పి. సో నెక్స్ట్ జాక్ ఫ్రూట్ నాకు ఫేవరెట్ అండి, అందుకని తీసుకుందామని మేము జాక్ ఫ్రూట్ తీసుకుందామని వచ్చాము. ఫ్రూట్ తీసుకోవడం బెస్ట్ అండి కంపేర్ టు ఆ తొనలు తీసుకొని వాళ్ళు ఒలిచి ఎలా పెడతారో తెలీదు. సో ఫ్రూట్ తీసుకొని మనం తెచ్చుకోవడం బెటర్, లోపల చాలా కాయలు వస్తాయి మనకి యూస్ఫుల్ దాంతో. అండ్ ఇవైతే అడవి కల్లేకాయలు అండి, కల్లేకాయల్లో విటమిన్ సి వీటి ఎక్కువ ఉంటుంది, అందుకని చెప్పి మేము తీసుకున్నాము. నెక్స్ట్ ఇది వచ్చిన పొట్టి కోడలు సాక్షి అండి, మా ఆడపడుచుంది కదా తన కూతురు. సో షీ లైక్స్ సమ్ ఆఫ్ ద ఫ్రూట్స్, ఆల్ ఫ్రూట్స్ కాదు. సో నార్మలీ షీ వోంట్ లైక్ ఎల్లో కలర్ ఏం కనిపించినా షీ విల్ సే నో అంటాను, అంత బాగా మాటలు రావు తనకి. సో షీ విల్ ఆల్వేస్ నోడ్ హర్ హెడ్, నాకు వద్దు అని చెప్పి తల చెయ్యి 2 కలిపి నోట్ చేస్తుంది. మేబీ ఈ వీడియోలో కూడా రికార్డ్ అయి ఉంటుంది అది. సో యూ కెన్ సీ షీ ఈస్ సాక్షి, ఐఎమ్ ఇంట్రడ్యూసింగ్ హర్ ఇన్ దిస్ వీడియో. అండ్ మేబీ నేను ఇంతవరకు చెప్పలేదు, మా ఆయన అని చెప్పాను కదా, హీస్ అనిల్. సో నా పేరు శ్రీలక్ష్మి, తనైతే అనిల్. మా ఇద్దరు పేర్లు కలిసేలాగా నేను ఛానల్ నేమ్ పెట్టుకున్నానండి, శ్రీనిల్ అని చెప్పి. సో దట్ వాజ్ మై ఛానల్స్ నేమ్, అలా వచ్చింది. సో శ్రీనిల్ అని. సో జాక్ ఫ్రూట్ సెలెక్షన్ కూడా ఇంపార్టెంట్ అండి, ఎందుకంటే అన్ని జాక్ ఫ్రూట్స్ బాగోవు. సో వాటి సెలెక్షన్ ఏంటి అంటే, ఈ కాయ చూసారా పైన ముళ్ళు ఉంటాయి కదా, ఆ ముళ్ళులు ఏంటంటే దూరంగా ఉన్న కాయ సెలెక్ట్ చేసుకోవాలండి. సో దూరంగా ఉన్న కాయ సెలెక్ట్ చేసుకుంటే లోపల విత్తనాలు ఉంటాయి కదా, అవి చాలా బల్కీగా చాలా బాగుంటాయి. చూసారా ఎంత బాగుంటుంది, టేస్ట్ కూడా చాలా బాగుంది ఇది. సో ఇంత పెద్ద విత్తనాలు ఉంటాయండి. దీనికి సింపుల్ లాజిక్ ఏంటంటే మా హస్బెండ్ చెప్పింది, లోపల అవి బాగా ఊరి బల్కీ అయితేనే కదా స్కిన్ అనేది చర్మం అనేది పూల్చుకుని వస్తుందండి బయటికి. సో మీకు ఆ ముళ్ళులు అనేవి బాగా దూరంగా ఉన్నాయి తీసుకుంటే లోపల విత్తనాలు కూడా చిన్నగా ఉంటాయి, అలాగే పండు కూడా చాలా పెద్దగా ఉంటుందండి. సో జాక్ ఫ్రూట్ సెలెక్షన్ చేసుకోవడానికి ఇది ఒక చిన్న టిప్. సో మేమైతే జాక్ ఫ్రూట్ తీసుకొని నీట్గానే అయ్యింది. మాకు నెక్స్ట్ డేకి అయితే ఇంకా బాగా పండేది. సో అందుకని హాఫ్ అయితే మేము మళ్ళీ న్యూస్ పేపర్ పెట్టి కవర్ చేసేసాము.
సో హాఫ్ అయితే మేము తినేసాము. నెక్స్ట్ ఇంకా ఫుడ్ అయిపోయింది కదా, ఈ పనసకాయ అయితే కోసేసుకున్నాం. నెక్స్ట్ ఏంటంటే ఇంకా లాక్డౌన్ గేమ్స్ అందరికీ తెలుసుంటాయి, అందరూ లాక్డౌన్ గేమ్స్ ఆడుతూనే ఉంటారు. సో బారా కట్ట ఆడుతున్నామండి మేము కూడా. విలేజ్ స్టైల్ ఆడుతున్నాం. ఇదైతే స్క్వయర్ గీసుకొని ఆడతారు. మామూలుగా మనం లూడో అయితే ఇప్పుడు అందరు లూడో ఆడుతుంటారు, అందరికీ తెలుసు. కానీ చతురస్రాకారంలో ఆడడం చాలా మందికి తెలీదు. సో మా అన్నకైతే తెలుసు అది ఎలా ఆడాలని. సో అతనైతే చెప్పిస్తాం మాకు ఎలా ఆడాలి గేమ్ అని చెప్పి. సో ఆ గేమ్స్ అవి టీ టైం అయిపోయాక మా మరిది వచ్చాడు కదా, విష్ణుని ఆల్రెడీ ఇంట్రడ్యూస్ చేసేసాను కదా లాస్ట్ వీడియోలో. సో విష్ణు పక్క ఊరు నుంచి వచ్చాడు బర్త్డేకి అని చెప్పి. సో తన స్కూటీ తీసుకొస్తే నాకు మా వదినకి స్కూటీ ఇప్పించండి అందుకని చెప్పి ఒక రైడ్ వేసేసాము ఆ ఈవినింగ్. సో ఈ రైడ్తో ఈ వ్లాగ్ అయితే కంప్లీట్ చేసేస్తున్నాను. నెక్స్ట్ టైం ఇంకొక వ్లాగ్తో మీ ముందుకు వచ్చేస్తాను. బాయ్ బాయ్. వీడియో ఆన్ చేశాను. ఏంటో అని చెప్పి నా ముఖం చూస్తావు నువ్వు. చెప్పు. అది నా చెప్పా కదా, మళ్ళీ మళ్ళీ చెప్పడం అంటే ఇబ్బంది. అది పెట్టేసి డిలీట్ చేసేసా. పెట్టు. హ్యాపీ బర్త్డే అండి. ఏం గ్రూప్ ఏం కాదులే, నా ఫార్వర్డ్ చేయండి. మళ్ళీ ఇంకంతకంటే మా ఆయన ఏం చేయలేదు. మళ్ళీ స్టోన్ మీ ఆయన అంటావా? ఇప్పుడు చెప్పు. స్టోన్ 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 మీ ఆయన అని లక్ష్మి చెప్పాలా? ఇప్పుడు చెప్పు. పెడతాను రాతికిస్తా. చెప్పు. పడ్డాను అక్క. ఓటు చెప్పు. ఏం చెప్పమంటావు? స్వామి పనసపండే బాగుంది, దీని మీద బాగాలేదు. రికార్డ్ అవుతుంది. నేను మళ్ళీ దీన్ని వెనక పెట్టుకోకూడదు, దీన్ని వెనక పెట్టుకోకూడదు పిలిచాను నేను. మమ్మల్ని నల్లది నువ్వు తెల్లగా పడుతుందా? చెప్పలేము అంతే. నా గురించి చెప్పు. సోన్ పోతానే ఉంటుంది చెప్పాలంటే. నిజం అక్క, అట్లా చూస్తామండి మళ్ళా. బాగా చెప్పు. అర్థమయ్యేలా చెప్పు వాళ్ళకి. ఇంకా తల ఎగిరిపోయింది ఆడ. నేను ఎగర కొట్టలేదు. చెప్పు ఇప్పుడు.